So, once again, welcome back to the sessions. Very good afternoon. Today, we are going to discuss about what is this life cycle of a component. Okay. Before that, we will deal with some events. Okay. సో మామూలుగా జనరల్గా ఈవెంట్స్ అంటే ఏంటండి? లైక్ మౌస్ ఈవెంట్స్ అయి ఉండొచ్చు, కీబోర్డ్ ఈవెంట్స్ అయి ఉండొచ్చు, అండ్ ఆల్సో దెర్ ఆర్ సపరేట్లీ నోన్ యాజ్ ఫార్మ్ ఈవెంట్స్, రైట్? సో అసలు ఈ ఈవెంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫంక్షనాలిటీస్, ఇంకా జనరల్గా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒక సింథటిక్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేస్తున్నాం. ఏం క్రియేట్ చేస్తున్నాం? వీఆర్ క్రియేటింగ్ ఏ సింథటిక్ ఫంక్షనాలిటీ. అంటే జనరల్గా దానికి ఉన్న ఫంక్షనాలిటీస్ లేవు కాబట్టి వీఆర్ క్రియేటింగ్ సమ్ సింథటిక్ ఫంక్షనాలిటీస్ బై యూజింగ్ సమ్ బటన్స్, బై యూజింగ్ సమ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అది ఎలా జరుగుతుంది, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్లో ఎలా రన్ అవుతాయి, I will let you know. And also, today we are discussing about this. What is this life cycle component? అసలు లైఫ్ సైకిల్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ స్టేట్ అంటే ఏంటి? We already seen this state, right? స్టేట్, సెట్ స్టేట్ ఇన్ ఏ క్లాస్ కాంపోనెంట్. అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఈ లైఫ్ సైకిల్ కాంపోనెంట్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఎలా వర్క్ అవుతాయి, క్లాస్ కాంపోనెంట్స్లో ఎలా వర్క్ అవుతాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ చూద్దాం. సో బిఫోర్ దాట్, so let us just get through our previous session. Yesterday we have discussed about this form validations, and we have created a login form where email and password has been existed as a user ID and password, and we have checked the patterns whether it is working or not. All the validation rules we have given, how to validate them, right? How to give this regular expressions. Yes, how to create a regular expression according to the desire, and how can we validate them, right? So today we are going to discuss about these things. Let me start with something like, let me create a component. So I'm naming it as a mouse. Why? Because for now, for the time being, we are going to discuss about this mouse events. Okay, generally, let me take a functional component where I have named it as mouse. సో జనరల్లీ మౌస్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయండి? Online team, offline team, anyone can answer. How many mouse events you know? On click and double click. On click, double click, and antenna. Okay, let us see what we can do. Okay. For your better understanding, let me take a button. So I'm naming this button as click. Okay. So to provide function, okay, let me run the program first. ఎందుకు రెండర్ అయ్యట్లేదండి? Let me take a heading as mouse events. Now I'm just importing those statements into this mouse. Okay. Since
The import functionality is not predefined. So I'm importing mouse. That's it. So the mouse events. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేటప్పుడు క్లిక్ మీ. సో జనరల్గా మనకి ఆన్ క్లిక్ ఈవెంట్ తెలుసు. సో వాట్ ఈస్ దిస్ ఆన్ క్లిక్? సో ఇట్ హ్యాస్ టు పెర్ఫార్మ్ సమ్ యాక్షన్ వెన్ క్లికింగ్ ఏ మౌస్ బటన్, రైట్? సో ఇక్కడ మామూలుగా మనము ఫంక్షన్ ఒక చోట కాల్ చేసుకొని, ఐ మీన్ ఫంక్షన్ ఒక చోట రాసి మనం ఇంకో చోట కాల్ చేసుకుంటాం ఇన్ జేఎస్ఎక్స్. లైక్ ఎక్స్టర్నల్ జేఎస్ఎక్స్ కానీ ఇంటర్నల్ జేఎస్ఎక్స్ కానీ, నాట్ ఇన్ జేఎస్ఎక్స్, జేఎస్, ఎక్స్టర్నల్ జేఎస్ కానీ ఇంటర్నల్ జేఎస్ కానీ జావా స్క్రిప్ట్లో. లైక్, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యాజ్ వి మెన్షన్డ్ ఎర్లియర్, ఏ కాంపోనెంట్ కెన్ హ్యాండిల్ బోత్ జావా స్క్రిప్ట్ అండ్ ఆల్సో ద హెచ్టిఎంఎల్ కోడ్ ప్యారలల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్ టు మేక్ దిస్, let me name it as a handle click. ఉంటాను హ్యాండిల్ క్లిక్. సో ఇప్పుడు ఈ క్లిక్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను? ఐఎమ్ ట్రయింగ్ టు రైట్ ఎ ఫంక్షన్. ఇన్సైడ్ దిస్ ఫంక్షన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ log of, like it's a click event, ఒక క్లిక్ ఈవెంట్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సిన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి ఏవైనా కానీ క్యామెల్ కేసులో ఉంటాయి. ఓకే, సో ఆన్ క్లిక్ అనే ఈవెంట్లో వీఆర్ పెర్ఫార్మింగ్ ద యాక్షన్ బై యూజింగ్ దిస్ హ్యాండిల్ క్లిక్ ఫంక్షన్. ఈజ్ దట్ క్లియర్? రైట్. సో ఐఎమ్ క్లికింగ్ ద బటన్. ఒక ఫంక్షన్ ఏదైనా వర్క్ అవుతుందా? ఎక్కడ వర్క్ అవుతుంది అది? సో హియర్ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, లెట్ మీ reload this. Now I am clicking the button. Can you see the difference here? In the console log, I am writing the statement as it's a click event. అర్థమైందా? It's a click event. So by using this process, we can use this on click event for the mouse. Okay. So now let me handle it as on db click. అంటే ఏంటండి? ఆన్ db click అంటే ఆన్ డబుల్ క్లిక్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? సే డబుల్ క్లిక్ ఈవెంట్. ఇట్స్ ఏ డబుల్ క్లిక్ ఈవెంట్. సో వెన్ ఐ పెర్ఫార్మ్ సమ్ యాక్షన్, when I'm clicking it, is the work is happening? Am I clicking the button? Yes, I'm clicking the button. మరి ఎందుకు యాక్షన్ రావట్లేదు? ఎస్, వితౌట్ ఎనీ కామన్ ఇంటర్వెల్స్ వీ హ్యావ్ టు క్లిక్ ఇట్ twice immediately. So then this action has been performed. సో సార్ జనరల్గా దీన్ని మనం ఎప్పుడన్నా వాడుకుంటామా అంటే, యాక్చువల్లీ నౌవేడేస్ వీఆర్ యూజింగ్ దిస్ ఆన్ క్లిక్ ఈవెంట్. ఇంతకుముందు కనుక మీరు గమనించినట్లయితే మనకి విండోస్ ఎక్స్పీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ టైమ్స్లో బటన్ని ఖచ్చితంగా 2 times ప్రెస్ చేయాలి. ఎస్ సార్. సో ఫర్ దాట్ పర్పస్ దిస్ హ్యాండిల్ డబుల్ క్లిక్ ఈవెంట్ విల్ బి వర్క్డ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏమేమి ఈవెంట్స్ మీకు గుర్తున్నాయి మౌస్వి? So there is another event known as mouse
మౌస్ ఓవర్, మౌస్ ఓవర్ అనే ఈవెంట్ ఉందా? ఆన్ మౌస్ ఓవర్. సో ఈ ఈవెంట్లో ఏం చేస్తున్నామంటే అండి, సో ఐఎమ్ మేకింగ్ షూర్ that it is a mouse over event. మౌస్ ఓవర్ ఈవెంట్. ఇది ఎలా వర్క్ చేస్తుంది? వెన్ వీఆర్ మేకింగ్ అవర్ మౌస్ టు మూవ్ ఓవర్ ఏ ఎలిమెంట్, వెన్ వీ హ్యావ్ గివెన్ దిస్ వన్. మౌస్ ఓవర్ ఈవెంట్ ఓన్లీ బటన్కే పనిచేస్తుందా? కాంట్ వి అప్లై ఇట్ ఫర్ ఏ డివిజన్? కాంట్ వి అప్లై ఇట్ ఫర్ ఎనీ H1 and H2 tags? Yes, we can do that. So for the time being, I'm just taking the example as a button itself. Keep that in mind. It can be applicable for every element. Okay. So when I'm moving my mouse over the button, even without pressing a button itself, it is performing some actions. Okay. It is performing some actions. It is a mouse over event. And there is another thing known as mouse down and mouse up. So let us see how it works. So this is known as mouse down. Okay, mouse down. So in this mouse down event, what I'm trying to do, I'm just trying to replace this whole function, the new one, and I'm making it as mouse down. Okay. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, I'm just pressing. I'm not even releasing the button. I'm pressing the button. It's a మౌస్ డౌన్ ఈవెంట్. జస్ట్ ప్రెస్ చేసినప్పుడే ఈవెంట్ కాల్ అయిపోతుంది. సరే, ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్, ఐఎమ్ జస్ట్ pressing the button and I'm not removing the button. Then you will find it in a loop. Okay, then you will find it in a loop. So the loop has been increasing, right? So in the same manner, we have another option known as mouse up. సో ఈ మౌస్ అప్ ఈవెంట్లో ఏం జరుగుతుందండి? Can any guess? And already have completed these things in your JavaScript, right? So Uday, what happened? You are not answering today. సో దిస్ ఇస్ ఏ మౌస్ అప్ ఈవెంట్. ఈ ఈవెంట్లో ఏం జరగాలన్నాను? ద ఈవెంట్ షుడ్ బి, అంటే మనము వెన్ వీఆర్ క్లికింగ్ ద బటన్ బై యూజింగ్ దిస్ మౌస్, ఏం జరుగుతుంది? నేను క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ జరగట్లేదు. ఓకే, వెన్ ఐఎమ్ రిలీజింగ్ ద బటన్, ఇట్ ఈస్ మేకింగ్ సమ్ పెర్ఫార్మెన్స్. ఇస్ దట్ క్లియర్? అర్థమవుతుందా? వాట్ ఇస్ దిస్ మౌస్ ఈవెంట్స్? సో నెక్స్ట్ థింగ్, and also there are lot of things like let me show you. సో ఇవన్నీ మౌస్ ఈవెంట్స్ అనండి. మౌస్ ఎంటర్, మౌస్ లీవ్. ఓకే, అండ్ ఆల్సో there are something called on focus change, which is happened when you are clicking the right side button of the mouse. దాన్ని ఎందుకు వాడతాము? ఫర్ మెనూ పర్పసెస్. సో అక్కడ కూడా ఏం యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలనేది మనం మెన్షన్ చేయొచ్చు. సో let me, for the time being, let me show you two more events and I will wind up with this mouse events. Then we will go to this keyboard.
కీబోర్డ్ ఈవెంట్స్. ఓకే, సో ఇక్కడ నేను ఎంటర్ గురించి చెప్తున్నాను. ఐఎమ్ యూజింగ్ దిస్ మౌస్ ఎంటర్ ఈవెంట్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ, డోంట్ అంటే సార్ మీరు ఓన్లీ కన్సోల్ లాగ్స్లోనే చెప్తున్నారు కదా, మేము అంతవరకే ఆలోచిస్తామని అనుకోకుండా మనం అక్కడ దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచించాలి. ఓకేనా? సో వెన్ ఐఎమ్ క్లికింగ్ దిస్ బటన్, అంటే ఇప్పుడు ఇది మౌస్ ఓవర్ కదా, సారీ మౌస్ ఎంటర్ ఆన్ మౌస్ ఎంటర్. వాట్ ఈస్ దిస్ మౌస్ ఎంటర్ అండి? ఏం చేస్తాము, వెన్ వీఆర్ మూవింగ్, వెన్ దిస్ cursor is trying to enter into this mouse, I mean onto that particular element or a button, ఏం యాక్షన్ పెర్ఫామ్ అవుతుందో చూడండి. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద మౌస్, ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి అవ్వగానే ఇమీడియట్లీ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ సమ్ యాక్షన్. ఓకే, సో దట్స్ ఏ మౌస్ ఎంటర్ ఈవెంట్. దెన్ వాట్ ఈస్ దిస్ మౌస్ లీవ్, ఎలా పెర్ఫామ్ చేస్తుందండి అది? సారీ, ఎస్, ఆ ఎలిమెంట్ నుంచి కానీ లేదంటే ఆ బటన్ నుంచి కానీ బయటకు వచ్చేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎంటరింగ్ ద మౌస్, సారీ, స్టిల్ ఐ డిడెంట్ చేంజ్ దిస్ ఈవెంట్. ఆన్ మౌస్ లీవ్. ఓకే, సో let me use it once again. So I am entering the mouse. Is it performing an action? No, right? When I am leaving the mouse, I mean, when I am leaving the element itself by using this mouse, the action has been triggered. సో కొన్ని యాక్షన్స్ని ట్రిగర్ చేయడానికి వి విల్ యూస్ దిస్ ఈవెంట్స్. దీంట్లో మీరు రకరకాల యాక్షన్స్ పెట్టుకోవచ్చు. లైక్ మీకు ఏదైనా అప్డేట్ కావాలంటే, లేకపోతే ఏపీఐ ద్వారా ఫెచ్ చేయాలంటే, లేదంటే ఇంకా like you have to change the background colors, etc., etc. Everything is possible by using this thing. Is that clear, online team? So these are the mouse events so far. So now what I am trying to do is I'm just keeping those things like that, and I'm commenting this one. Okay, I'm commenting the mouse also. So the app component is empty. సరే, ఒక చిన్న డౌట్. సో సిన్స్ వీఆర్ ఆల్రెడీ డీలింగ్ విత్ దిస్ పేజెస్ లాట్ ఆఫ్ టైమ్స్, మీరు ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లోకి వెళ్ళారు కదా, ఎప్పుడైనా ఇక్కడ యాప్ కాకుండా ఇంకేదన్నా కాంపోనెంట్ పెడితే రెండర్ అవుతుందమ్మా, చూసారా? అవుతుంది. అదే ట్రై చేశారా? నాట్ లాజికల్ థియరీ. సో లెట్ మీ సే లైక్, నేను ఒకవేళ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఫైల్ యాజ్ యాప్ 1.jsx అనే ఫైల్ క్రియేట్ చేస్తే ఈజ్ ఇట్ వర్కింగ్? వర్క్ అవుతుందా అది? మ్హూ. మ్? ఏమొస్తుంది? ఇంపోర్ట్ చేసి కాంపోనెంట్ అండర్లో రెండర్ చేస్తే వర్క్ అవుతుంది అనుకుంటున్నారు, అంతేనా? షూర్. సో దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అన్ యాప్ వన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ h1 ట్యాగ్. Welcome to this app one. So I'm just again moving back to this main.jsx. Instead of removing it, I'm just renaming it as app one.
and this one also has app one, and this one also app one. వచ్చిందండి? హ్మ్? వచ్చిందా? సో ఇక్కడ మనం ఒకే కాంపోనెంట్లో నెంబర్ ఆఫ్ క్రియేట్ చేయొచ్చు. సో దీనికి మరి సార్ మరి అన్ని కాంపోనెంట్స్ మనం రెండు అప్లికేషన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ క్రియేట్ అవుతాయి. సో నాకు ఆ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి అంటే దానికి ఆన్సర్ ఉంది. ఏమో మైట్ బి టూ అప్లికేషన్స్ మైట్ హ్యావ్ ద సేమ్ కాంపోనెంట్. సారీ, నెక్స్ట్ టైప్ యూస్ చేసుకోవచ్చు. కొంచెం లాజికల్గా ఇంకో ఆలోచిస్తే జస్ట్ వీ విల్ క్రియేట్ ఏ ఫోల్డర్ ఫర్ వన్ కాంపోనెంట్ బై యూజింగ్ దిస్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి లైక్ ఇఫ్ ఐఎమ్ డెవలపింగ్ అన్ ఈకామర్స్ సైట్, ఈకామర్స్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఈ ప్లాట్ఫామ్లో ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఫైల్. ఈ ఫైల్లో జస్ట్ లెట్ మీ సే లైక్ hello dot jsx. Okay, hello dot jsx. I'm hitting enter and I'm creating a arrow function component with export function, and I'm just trying to remove this one. Inside this thing I am writing it as h1 as this is app one component. This is app one component. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ విల్ అగైన్ గో టు దిస్ యాప్ వన్ డాట్ జేఎస్ఎక్స్. ఈ యాప్ వన్ డాట్ జేఎస్ఎక్స్లోకి వెళ్ళి ఏం చేస్తున్నానండి, ఐ విల్ ట్రై టు రెండర్ దిస్ కాంపోనెంట్ హియర్. ఏమని రాసాము, హలో, రైట్, హలో, అండ్ ఐఎమ్ రెండరింగ్ ద కాంపోనెంట్ అండ్ ఐ హ్యావ్ టు రైట్ దిస్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ రాస్తున్నాను. వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్, hello. Okay, when I'm clicking on it, see here dot slash e-commerce slash hello. Access అయిందా? Yes or no? Then tell me why it is not rendering. అయిందా? అర్థమైందా? సో సో ఇప్పుడు ఒక రియాక్ట్ అప్లికేషన్స్లో అంటే యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఐ హ్యావ్ గివెన్ టు యూ, మీరు నెంబర్ ఆఫ్ రియాక్ట్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొద్దు. ఓకేనా? ఒక అప్లికేషన్లోనే ప్రాక్టీస్ చేసి గిట్ హబ్కి అప్లోడ్ చేయమన్నా. సో can't we do like creating a number of applications inside a single application? Is that possible? ఇప్పుడే కదండి చేసి చూపించాను, దానికి కూడా ఆలోచిస్తున్నారు. సో దిట్స్ ఏ ప్రాసెస్. ఓకే, సో కీపింగ్ దాట్ ఇన్ హ్యాండ్ we will deal with these things like now by using this hello.jsx, and I'm just trying to rename it as what are the events, keyboard events, right? keyboard.jsx. So I'm renaming it as S, update improvements. సో ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఐ విల్ ట్రై టు డిలీట్ దిస్ వన్. Yeah, and I'm again creating, let's see, okay, and I'm again creating this component. సో మీకు ఐడియా ఉన్న కీబోర్డ్ కాంపోనెంట్స్ కొన్ని చెప్పండి అండి. సారీ, అప్ అండ్ డౌన్. ఓకే, we will discuss with both of them. కానీ we have a key press event in JavaScript, right? గుర్తులేదు. Okay, no issues. We have key up, key down, and key press events in ES6 features. But coming to this ES7, we have only key up and key down events. Okay, let us see how it will work. Okay, so for that, I am trying to do like in this keyboard event,
సో ఈ ఈవెంట్స్ ఎక్కడ జరుగుతాయండి? వెన్ వీఆర్ గివింగ్ సమ్ ఇన్పుట్. అంతేనా? మనము ఎక్కడన్నా ఇన్పుట్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు దీస్ ఈవెంట్స్ కెన్ కాజ్ సమ్ యాక్షన్స్. ఇస్ దట్ క్లియర్? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ, ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ ఇన్పుట్ ఫీల్డ్. In that input field, I am creating a placeholder. Please enter some text. Please enter some text. And a placeholder ni create చేశాను. Now what I am trying to do by using this app.jsx, I mean app1.jsx, can I create this component here also? ఇక్కడ కూడా నేను రెండర్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? సో we can render those things here also. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫర్ ద టైమ్ బీయింగ్ పర్పస్ ఐఎమ్ జస్ట్ యూటిలైజింగ్ దిస్ వన్. కీప్ దట్ ఇన్ మైండ్. ఎవ్రీథింగ్ యూ ఆర్ రైటింగ్ ఇన్ దిస్ app.jsx will directly move to this main.jsx. From there it will move to this index.html. సోనా ఈ చిన్న లాజిక్ అర్థమైతే ఇప్పుడు మనం ఏం చేసామనేది మీకు అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాము. ఇస్ దట్ క్లియర్? నౌ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ, ఐఎమ్ ట్రయింగ్ టు రెండర్ దిస్ కీబోర్డ్. ఓకే, not a keyboard event, it's a keyboard. So what I'm trying to do, import keyboard from e-commerce site. Is that clear? An error occurred in the keyboard component. What is that error that occurred in this keyboard component? BOART. Okay. Okay. So it was there. So tell me how to write this keyboard events. Function. Inside this function, what I am trying to do? What is the event we are handling now? Handle. Key up. Okay. Handle. Key up. Within this key up, I'm writing it as. So it also should perform. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకునేటప్పుడు యూ హ్యావ్ టు డెఫినెట్లీ మెన్షన్ ద ఈవెంట్ హియర్. అర్థమైంది? సో విత్ ఇన్ దిస్ ఈవెంట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ, లాగ్ ఆఫ్ key entered. And I also want to display what key we have given. Event dot key. ఓకేనా? నేను ఏ కీని ప్రెస్ చేశాను అనేది కూడా నాకు చూపించమని ఐ హ్యావ్ గివెన్ దిస్ కమాండ్. సో నౌ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ, సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ అంటే వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్. సో ఐ హ్యావ్ టు క్రియేట్ దిస్ థింగ్ హియర్, రైట్? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆన్ key up, right? So on key up. So what I'm trying to do, I'm just copying this functional component to this key up event. So let us see how it will work. Okay. So for that purpose, what I'm trying to do, so I'm just pressing the letter H. Is it displaying there on the top, right? In the inbox? No, but it has to show the output as key entered and comma
the value you have pressed. Okay, so I'm just removing it. Is it showing that? అర్థమవుతుందా? Is it showing there? So if I print again another word, is it doing the same? It is not doing the same. It was doing the same, right? And resh. So every letter నేను టైప్ చేసినప్పుడు it is performing the action. Is that clear? సో మీరు ఆల్రెడీ మీ జావా స్క్రిప్ట్లో ఒక క్యాలిక్యులేటర్ బిల్డ్ చేశారు, గుర్తుందా? మ్హూ. చేయలేదా? ఓకే, లీవ్ ఇట్. సో దిస్ ఇస్ ద పర్పస్. సో యూ డోంట్ నో అబౌట్ దిస్ ఎవాల్వ్ అనే కీవర్డ్, ఎవాల్వ్ అనే ఫంక్షన్ తెలీదా మీకు? విచ్ కెన్ మేక్ ఎనీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ద జావా స్క్రిప్ట్. సో ట్రై టు డూ సమ్ రీసెర్చ్ టుడే. Okay, and by using this function you are going to create a mathematical calculator in React. Okay na? So there is no need for you to say like the keyboard sorry, the calculator should be displaying some input and output. And అలానే ఏం జరగాలి, ఆన్ క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు when we are clicking on equals to, అప్పటిదాకా ఎగ్జిస్టింగ్లో ఉన్న ఇన్పుట్ వాల్యూ క్లియర్ అయ్యి, ఈవెన్ దో యూ కెన్ సే దిస్ ప్లస్ ఆల్సో. మీకు నెంబర్ అనేది తెలుసా? టైప్ కన్వర్షన్స్ చెప్పారు కదా మీకు జావా స్క్రిప్ట్లో. లైక్ ద స్ట్రింగ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ నెంబర్ బై యూజింగ్ దిస్ నెంబర్ ఫంక్షన్ చెప్పారు కదా. సో అలానే మీరు క్యాలిక్యులేటర్ రెడీ చేయాలి. టేక్ అన్ ఇన్పుట్ ఫీల్డ్ బై యూజింగ్ దిస్ టెక్స్ట్, అండ్ ఆఫ్టర్ దట్ ట్రై టు క్రియేట్ సమ్ బటన్స్. మీ క్యాలిక్యులేటర్లో ఏ బటన్స్ ఉన్నాయనే ఐడియా లేకపోతే లెట్ మీ షో యూ. Almost all the calculators should appear like this, not just exclude these three things. సో ఎలా చేయాలనే చూడండి. ఐ హ్యావ్ టు క్లిక్. అక్కడ ఏం పెర్ఫామ్ చేస్తుంది యాక్షన్? ఏసీ మొత్తం క్లియర్ చేసి జీరోని ప్రింట్ చేస్తుంది. సో ఆన్ క్లిక్ ఈవెంట్లో కెన్ యూ రైట్ ఎ ఫంక్షన్ లైక్, రైట్? సో కెన్ యూ సే దట్ సార్ మీరు ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ అని చెప్పారు, బాగానే ఉంది, కానీ మేము అన్ని ఫంక్షన్స్ ఎక్కడ రాయాలి అంటే యూ కెన్ రైట్ విత్ ఇన్ ద బటన్ బై యూజింగ్ దిస్ యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ గుర్తుందా అండి? యారో ఫంక్షన్ యూస్ చేసుకొని మీరు ఎక్కడైనా రాయొచ్చు. కీప్ దట్ ఇన్ మైండ్, అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ టాస్క్ బై టుమారో మార్నింగ్ వైల్ యూ ఆర్ గోయింగ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. ఓకే ఉదయ్? సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్లియర్ షిఫ్ట్. సో ఇట్ వాజ్ రీడింగ్ ఎవ్రీథింగ్. ఎస్ ఆర్ నో? Keep that in mind. And now what I'm trying to do, we have seen this key up, right? Now I'm showing you like key down even. Down even. సో సేమ్ హియర్, ఇక్కడ కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవండి. కాకపోతే ఇక్కడ నేను ప్రెస్ చేసి చేయగానే ఇట్ విల్ ఎఫెక్ట్. అర్థమైందా? ఇట్ విల్ ఎఫెక్ట్ ఇమీడియట్లీ. ఇస్ దట్ క్లియర్? సో దాట్స్ ఇట్ about these events. So now we are going to discuss about this life cycle of a component. Okay. So are we clear so far? Events అర్థమైనాయా అండి? ఆన్లైన్ టీమ్, దివ్య, ఉదయ్ అండ్ జీవన్. Yes. Okay. Jeevan, are you there? Uday, where have you been?
Sorry, some misclicks has been happened. So that's it. So that's all about these events. Now we will discuss about what is this life cycle of a component. Okay. Actually, it's mostly theory. Okay. But for the time being, I will show you some class component and I will explain what is this state and what is this set state again. Okay. సో ఒకసారి మనం మళ్ళీ ప్రీవియస్గా క్లాస్ కాంపోనెంట్లోకి వెళ్తే మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే మీకు ఏమని చెప్పానండి, వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఏ క్లాస్ కాంపోనెంట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ extends to the predefined class known as a component. Yes or no? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద థింగ్ ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఏ వాల్యూస్ నన్ను క్రియేట్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ వీఆర్ క్రియేటింగ్ ఏ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఇనిషియలైజ్ ద కాల్ ఆఫ్ ఏ క్లాస్, విల్ ఇనిషియలైజ్ ద కాల్ ఆఫ్ ఏ క్లాస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీఆర్ అగైన్ యూజింగ్ దిస్ సూపర్ కీవర్డ్ ఫర్ దిస్ inheritance concept, and after that I'm creating a variable known as state, which is a predefined thing. Okay na? And in this predefined thing, not a, actually it's not a variable, actually it's a predefined మెథడ్ అనుకోండి లేకపోతే ఒక క్లాస్ అనుకోండి. ఓకేనా? ఈ స్టేట్లో ఏం చేస్తున్నానంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ వేరియబుల్ వేర్ ద కౌంట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ యాజ్ 0. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఐ హ్యావ్ అనదర్ ప్రీడిఫైన్డ్ మెథడ్ నోన్ యాజ్ సెట్ స్టేట్. ఏం చేస్తుందంటే ఈ స్టేట్ ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్ ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ సెట్ స్టేట్ ఏం చేస్తుందండి, ఇట్ ఈస్ అప్డేటింగ్ ద ఎగ్జిస్టెడ్ వాల్యూని అప్డేట్ చేస్తుంది. After that, and again, I am creating another function by using this set state to update the value. Okay. And after that, the completion has been done. Okay. No? అర్థమవుతుందా? సో దీన్ని ఇప్పుడు ఎందుకు చెప్పారు సార్ మీరు అంటే కనుక ఇక్కడ మనకి ఏమేమి మెథడ్స్ జరుగుతున్నాయి, ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది బై యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్, అండ్ ఆఫ్టర్ దట్ అర్థం కాదు. నో నాట్ అబౌట్ సూపర్ కీవర్డ్. కన్స్ట్రక్టర్ విల్ ఇనిషియలైజ్. సూపర్ కీవర్డ్ అనేది ఎక్స్టెన్షన్స్ సంబంధించింది. తర్వాత వీఆర్ క్రియేటింగ్ ఏ స్టేట్ వేరియబుల్, ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాం బై యూజింగ్ దిస్ స్టేట్ మెథడ్, అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ అప్డేటింగ్ ద మెథడ్ బై యూజింగ్ దిస్ సెట్ స్టేట్. ఆఫ్టర్ దట్ ద ఫంక్షన్ విల్ బి కాల్డ్ అండ్ క్లోజ్, రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ఫంక్షన్ ఒక క్లాస్ కాంపోనెంట్ ముందు ఇనిషియలైజ్ అవుతుంది. ఇనిషియలైజ్ అయ్యాక ఇనిషియలైజేషన్ అండ్ రెండరింగ్ చూసుకుంటాం. తర్వాత ఏం చేస్తుంది, వీఆర్ క్రియేటింగ్ ఏ వాల్యూ బై యూజింగ్ దిస్ రెండర్. మీరు ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ఏ వాల్యూ బై యూజింగ్ సమ్ వేరియబుల్, మీరు వాల్యూ ఇంక్రీజ్ చేసిన ప్రతిసారి ఆ కాంపోనెంట్ రెండర్ అవుతుంది. వాల్యూ అప్డేట్ చేసిన ప్రతిసారి ఆ కాంపోనెంట్ ఏమవుతుంది, రెండర్ అవుతుంది. అంటే రీరెండర్ అంటారు దాన్ని. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాల్యూస్ కెన్ బి లైక్, ఇప్పుడు మనము రిటర్న్ వాల్యూస్ రాస్తున్నాం, హాయ్, హలో, వరల్డ్, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. ఇన్ ఫ్యూచర్ ఫ్రమ్ నెక్స్ట్ మండే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ హుక్స్. ఓకేనా? అవి ఎందుకు వాడతాము, ఎలా వాడతాము అనేది తర్వాత చెప్తాం. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్. సో ఈ హుక్స్ని వాడి మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్లో యాక్చువల్లీ లైఫ్ సైకిల్ మెథడ్ అనేవి లేవు, కానీ మనము ఈ ఆర్టిఫిషియల్ హుక్స్ని వాడుకొని ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ లైఫ్ సైకిల్ కాంపోనెంట్ అనేది మ్యాక్సిమం ఎక్కడ జరుగుతుంది, క్లాస్ కాంపోనెంట్లోనే జరుగుతుంది. క్లియర్? అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్. మీకు అర్థమైంది కదా? సో ఇప్పుడు ఒకసారి ఏం జరుగుతుందో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్ us సే లైక్ బైక్. సో ఏదో ఒక అప్లికేషన్ తీసుకుందాము లైక్ బైక్ అని. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వెన్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఓపెనింగ్ దిస్ బైక్ వాల్, ఈ అప్లికేషన్ ఇప్పుడు ఇక్కడ రెండర్ అయింది, రైట్? అండ్ వెన్ ఐఎమ్ గోయింగ్ డౌన్, సో నో, నాట్ లైక్ దిస్, ఇట్ వోంట్ షో యూ. సో సీ హియర్, ఓకే, దిస్ విల్ వర్క్. సో ఇప్పుడు నేను బైక్ అనే ఒక కీవర్డ్ పాస్ చేయగానే బైక్కి సంబంధించిన
కొన్ని లింక్స్ని నాకు గూగుల్ ప్రొవైడ్ చేసింది. సో లెట్ us సే దట్ దిస్ వాజ్ రెండరింగ్. ఓకే, అండ్ తర్వాత ఏం చేస్తున్నాము, ఇక్కడతో ఈ రెండరింగ్ ఆగిపోయింది, ఇక్కడతో ఈ రెండరింగ్ ఆగిపోయింది, రైట్? బట్ స్టిల్ ఇంకా లింక్స్ లేవా అంటే ఎస్, దెర్ ఆర్ సో మెనీ లింక్స్. వెన్ అగైన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ టు, ఇట్ ఈస్ అగైన్ షోయింగ్ ఆన్ దీస్ థింగ్స్. అండ్ మళ్ళీ మనం కిందకి వెళ్ళే కొద్దీ ద రెండరింగ్ హ్యాస్ బీన్ స్టాప్డ్, ఎస్ అనో. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను ఇంకోటి చేస్తే అప్పుడు ఏమవుతుంది, అగైన్ ఇట్ ఈస్ రెండరింగ్ అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్. సో ఇక్కడ మీరు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ మౌంట్. ఒక క్లాస్ కాంపోనెంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే, వన్ ఈజ్ ఏ మౌంటింగ్, సెకండ్ why it is has been disconnecting again and again. You are on the call. I'm on the call. Okay, thank you very much. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మౌంట్ అనేది ఏం చేస్తుంది, ఈ మౌంట్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఒక అప్లికేషన్ని రెండర్ చేయటం అండ్ ఇనిషియలైజ్ చేయటం. సో వాట్ ఈస్ దిస్ అప్డేటింగ్ ఫీచర్? నెక్స్ట్ థింగ్ ఈజ్ అప్డేటింగ్. ఇది ఏం చేస్తుంది, మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఒక వాల్యూని తీసుకొని దానికి మనం కీప్ ఆన్ ఇంక్రీజింగ్ చేస్తూ ఉంటే ఫర్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ రీరెండర్, కాంపోనెంట్ని అప్డేట్ చేస్తుంది. ఓకేనా, ఒక చిన్న చేంజ్ వచ్చినా కానీ కాంపోనెంట్ని అప్డేట్ చేస్తుంది. దట్ ఈస్ ఏ సెకండ్ స్టేజ్. అండ్ థర్డ్ స్టేజ్ ఇస్ అన్మౌంటింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆఫ్టర్ ద యూసేజ్ ఆఫ్ దస్ కాంపోనెంట్ వీఆర్ జస్ట్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ ద డౌన్, రైట్? సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ మౌంట్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇనిషియలైజ్ ద రెండరింగ్ ఇన్ టు ద DOM by default, and after that this update will happen when we perform some actions or the changes occurs in the component, and this demount will happen when the actions has been performed and we have to re-render again another component. Is that clear? ఇక్కడ ఏం జరుగుతుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఈ మౌంట్ అనేదాన్ని ఒక అబ్బాయి పుట్టాడు అని అనుకుందాం, ఒక అబ్బాయి లేకపోతే ఒక బేబీ పుట్టింది అనుకుందాం. ఈ బేబీ పుట్టాక దీన్ని మౌంటింగ్ అనుకోవచ్చు. When he is growing and educating and he is learning, he is doing some job, etc., it is updating, right? Day to day update చేస్తున్నారు. And the end of his life, what will happen, his career will be ending and his life will be ending. That is demounting. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రపంచం అనేది, ఐ మీన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ వరల్డ్ అనేది కనుక మనం ఒక రియాక్ట్ అప్లికేషన్ అనుకుంటే, ఈ భూమి మీదకి వచ్చే ఒక బేబీ మౌంట్ అవుతుంది తర్వాత యాజ్ హిజ్ లైఫ్ స్పాన్ హీస్ బీన్ కీప్ ఆన్ అప్డేటింగ్ బై యూజింగ్ దిస్ అప్డేట్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అప్లికేషన్ అక్కడే ఉంటుంది, బట్ దిస్ పర్సన్ ఈస్ లీవింగ్ దిస్ వరల్డ్. ఇస్ దట్ క్లియర్? సో దట్స్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ కాంపోనెంట్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. Do you have any doubts regarding these events and also this, what is this state, set state, and what is this mount, unmount, and updating of a life cycle component? Is that clear? Everything? Divya, are we clear? Jivan, are you there? Yes, yes. Yeah. Thank you for confirmation. And that's it for the day.